తాజాగా జరిగిన మెడికల్ విద్యార్థుల మృతి ఘటనతో మారేడుమిల్లి పర్యాటకం మూతపడింది. జలపాతాల్లో ప్రమాదాలకు కారణమేంటి, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారనే దానిపై మారేడుమిల్లి ఏఎస్పీ జగదీష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విహారయాత్రల కోసం వచ్చి ఈ జలపాతాల వద్ద స్నానాలు చేస్తూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఎక్కడికక్కడ మారేడుమిల్లి సంబంధించి మండలంలోని వివిధ ఈ పర్యాటక ప్రాంతాలన్నిటి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వర్షాలు రావడంతో అక్కడ వాగులు వంకలు కూడా పొంగి పొరలడంతో దాని పరిస్థితి తెలియక ఇక్కడ చాలా మంది పర్యాటకులు ఇక్కడ ఇందులో కొట్టుకుపోవడం జరుగుతున్నది. ప్రతి నెల కూడా 1-2 ఇన్సిడెంట్లు జరుగుతుంది. అయితే దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనే దాని మీద మారేడుమిల్లి ఏఎస్పీ మన దగ్గర జగదీష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఇప్పుడు మనకి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. సో దాంట్లో ఒక 6 మెంబర్ మెడికల్ స్టూడెంట్స్ డ్రౌనింగ్ అయిపోయారు. సో దాంట్లో ఆల్రెడీ మనకి 3 దొరికారు, లైవ్గానే దొరికారు. ఈరోజు మార్నింగ్ ఒక 2 డెడ్ బాడీ దొరికినాయి. ఇంకా ఒక పర్సన్ దొరకాలి మనకి. సో ఆల్రెడీ మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్ పని చేస్తున్నాయి, రెస్క్యూ ప్రాసెస్లోనే ఉన్నాయి. అది మనం క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాము. మనం ఈ టూరిస్ట్కి ఏం చెప్పాలి అంటే మనం ఆల్రెడీ మనం అన్ని ఈ వాటర్ ఫాల్ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఇంటిమేషన్ వరకు మనం క్లోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ సైక్లోన్ ఎఫెక్ట్ అండ్ వర్షం వల్ల మనకి ఈ ఎస్పెషలీ ఘాటీ ఏరియాలో క్లౌడ్ బస్ వస్తుంది అండ్ ఫ్లాష్ ఫ్లడ్ వస్తున్నాయి. సో ఎప్పుడు హెవీగా మనకి ఫ్లాష్ ఫ్లడ్ వస్తున్నాయి మనకి ఐడియా లేదు. మీరు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక 15-20 మినిట్స్లోనే అవి జరగచ్చు. కారణంగా అది జలతరంగిణి ఇన్సిడెంట్ జరిగింది. సో మనం అన్ని టూరిస్ట్కి రిక్వెస్ట్ చేయడం ఒకటి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా అక్కడ వెళ్తే ఎక్కువ వాటర్లో ఉండడం అది చేయకూడదు. సేఫ్ ఉండే ప్లేస్లోనే ఉండాలి. అండ్ ఎస్పెషలీ ఈ కొన్ని రోజు మారేడుమిల్లి అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. అండ్ మన పోలీస్ సైడ్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన అన్ని ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటున్నాం దీనికోసం. సో దాట్ ఈజ్ ఫర్దర్గా భవిష్యత్ కార్యాచరణ ఏం చేపడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చేసుకొని ముందుగానే మనం ఇవి క్లోజ్ చేయడం చేస్తాము. అండ్ ఎస్పెషలీ అక్కడ ఏదైతే వాటర్ ఫాల్ ఉన్నామో అక్కడ మనం పోలీస్ పికెటింగ్ పెడతాము. అండ్ అలాగే మనం ముందుగానే న్యూస్ పేపర్లు, సోషల్ మీడియాలో మనం ఇచ్చేస్తాము. ఇక్కడ ఎవరు కూడా టూరిస్ట్ రావద్దు, వర్షం వస్తుంది అని. ఈ మారేడుమిల్లిలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు మీరు చేసే హెచ్చరికలు? సో అదే ఇప్పుడు చెప్పాము వాళ్ళకి, ఎక్కడైనా వాటర్ ఫాల్కి, ఎస్పెషలీ వాటర్ ఫాల్కి వెళ్తే వాటర్లు దిగకూడదు. ఎస్పెషలీ వాళ్ళ సేఫ్ ప్లేస్లోనే ఉండాలి మ్యాక్సిమం. అండ్ మనం ఎలాగైతే ప్రికాషన్ తీసుకున్నాము కానీ ఒక ఓన్ ఇండివిజువల్ బాధ్యత ఏమంటుంది, వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలని నేను చెప్తున్నాను. ఎవరైతే పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారో పర్యాటకులు కూడా ఈ జల తరంగిణిలోకి అలాగే వాటర్ ఫాల్స్ లోకి వాటిలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఈ ప్రమాదాల బారిన పడవద్దు అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, మారేడుమిల్లి. తూర్పు ఏజెన్సీలోని వర్షాల కారణంగా విహారయాత్రలు విషాదంగా మారుతున్నాయి. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకాన్ని అంతా కూడా నిలిపివేయడం జరుగుతున్నది. పర్యాటకులు ఎవరూ కూడా ఈ వర్షాల సమయంలోని ఇక్కడ పర్యాటకానికి మారేడుమిల్లి రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతున్నది. మొత్తం ఈ మేరకు పోలీసు యంత్రాంగం కానీ అలాగే రెవెన్యూ యంత్రాంగం, సబ్ కలెక్టర్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పర్యాటకులన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మూసివేయడం జరిగింది. ఇప్పుడు మారేడుమిల్లిలో చూసినట్లయితే మారేడుమిల్లిలో వర్షాల కారణంగా వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్నాయి. దీంతో జలపాతాల దగ్గరకు వచ్చి స్నానాలు చేస్తున్న వాళ్ళు ప్రమాదాల బారిన పడుతున్నారు. అక్కడ ఎక్కువ వర్షం నీరు అంతా కూడా అంటే ఎగువ ప్రాంతాల్లో ఎక్కడైనా కురిసిన వర్షం ఆ కొండలపై నుంచి జాలు వారుకుంటూ కూడా కిందకి రావడంతో అక్కడ జలపాతాల వద్ద ఇక్కడ ఈ పర్యాటకులు అనేది కొట్టుకుపోవడం జరుగుతున్నది. నిన్న జరిగిన ఘటన నేపథ్యంలోని ఈ మేరకు అధికారులు ఇక్కడ పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అయితే ఎవరు కూడా ఈ పర్యాటకానికి ఎవరు రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి చూసినట్లయితే తరచూ కూడా ఇక్కడ ఈ ప్రమాదానికి ఇక్కడ ఈ జలపాతాల వద్ద ఈ ప్రమాదానికి విద్యార్థులు కానీ లేకపోతే పర్యాటకులు కానీ చాలా మంది ఇక్కడ విహారయాత్రలకు వచ్చి ఇక్కడ అనేది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కువగా మారేడుమిల్లి జలపాతం దగ్గర జరిగిన ఘటన నేపథ్యంలో చూసినట్లయితే
అలాగే పాములేరు దగ్గర, అలాగే ఇతర ప్రాంతాల్లోని కూడా, అంటే మారేడుమిల్లి పర్యాటక ప్రాంతం అంతట్లోని కూడా జలపాతాలు, చాలా చోట్ల జలపాతాలు ఉన్నాయి. ఆ జలపాతాల దగ్గర వాగుల్లోని కూడా వీళ్ళంతా కూడా ఈ పాములేరు వాగులో కానీ మిగతా వాగుల్లో కూడా దిగి ఈ పర్యాటకులంతా కూడా అక్కడ స్నానాలు ఆచరించడం, జలకాలాడటంతో అక్కడ వాళ్ళందరూ కూడా ఆనందంగా గడుపుదామని వస్తున్నారు. అలా ఆనందంతో పాటు లాస్ట్కి చివరకు విషాదాన్ని కూడా మిగులుతున్నది. దీంతో వాళ్ళందరూ కూడా విషాద హృదయాలతోటి మళ్ళీ తిరిగి వెళ్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి. అంటే తరచూ కూడా చూసినట్లయితే నెలకి 1-2 ప్రమాదాలు ఇక్కడ ఈ జలపాతాల వద్ద జరుగుతున్నతోటి చాలా మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది. గత అంటే జనవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే చాలా ప్రమాదాలు జరిగి సుమారు 50 మంది వరకు కూడా ప్రాణాలు పోయినట్లుగా ఇక్కడ లెక్కలు చెప్తున్నాయి. అయితే దీని ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ కేవలం వర్షాకాలంలో చూసినట్లయితే ఈ వర్షాకాలంలోని ఇక్కడికి వచ్చే పర్యాటకులు అయితే ఇక్కడ జలపాతాల దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ జలపాతాల దగ్గర అంతా కూడా నాచుపట్టి, ఈ కొండ రాళ్లన్నీ కూడా నాచుపట్టి ఉండటంతో అవి జారిపోవటం, అలాగే కొండవాగులన్నీ కూడా పొంగి పొరలటంతో పైన జలపాతాల నుంచి అక్కడి నుంచి పైకి అంతా కూడా కిందకి రావడం కూడా జరుగుతుంది. దాంతో పైనుంచి వచ్చే నీళ్లు, వర్షం నీరు అంతా కూడా చూస్తే ఆ వర్షం నీరు అంతా కూడా వాగులకి కిందకి రావడంతో అక్కడ కింద ఒక్కసారిగా ఎక్కువగా ఉధృతి పెరుగుతుంది. ఆ వరద నీరు అంతా కూడా ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో ఆ వాగుల్లోని ఈ పర్యాటకులు అనేవాళ్ళు ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్న సమయంలో దీన్ని గ్రహించకపోవడం వలన కొట్టుకుపోతున్న సమయం, అందులోని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ఈ వర్షాకాలం సమయంలోని వర్షాలు పడిన సమయంలో పర్యాటకాన్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పర్యాటకానికి ఇప్పుడు ప్రస్తుతం మారేడుమిల్లి పర్యాటకం మూతపడింది. వర్షాలు తగ్గి మళ్ళీ ఎండలు వచ్చిన సందర్భంలో మళ్ళీ ఈ పర్యాటకాన్ని తెరుచుకుంటున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం వరకు కూడా పొడిగా ఉన్న వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మేఘావృతం అయ్యి మధ్యాహ్నం నుంచి వర్షాలు కురవడంతో ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ మేరకు అధికారులు ఇటువంటి పర్యాటకులు రాకుండా, ఎటువంటి ఈ ఘటనలు జరగకుండా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయి పర్యాటకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు జలపాతాల్లోకి వెళ్లే వాళ్ళు కూడా, ప్రజలు ఆ పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, మారేడుమిల్లి.